ఈ రోజు కథ అక్షయ పాత్ర. అనగనగా మక్కా దేశంలో అలీ అనే ఒక క్షురకుడు ఉండేవాడు. నలుగురు వచ్చిపోయే దారిలో అతను ఒక చిన్న క్షవరశాల తెరిచాడు. అయితే అలీ గడ్డం పిల్లిగడ్డం కావటం చేత క్షవరం కోసం వచ్చిన వాళ్ళందరూ వీడి ముఖం, వీడు మనకు క్షవరం చేసేదేమిటి, పని చేయడమే చేతనైతే ముందు తన గడ్డమే బాగు చేసుకుని ఉండును అనుకుని నిరసన భావంతో మరో షాపుకు పోయేవారు. క్రమంగా అలీ షాపుకి ఒక్కరూ రావటం మానేశారు. ఇలా ఉండగా ఒకరోజు ఒక ముష్టివాడు అలీ వద్దకు వచ్చి ఆకలవుతుంది అన్నాడు. అలీ వాడిని ఆదరించి కలిగినంతలో భోజనం పెట్టడమే కాకుండా ఒంటి మీద వేసుకునేందుకు వాడు అడగకుండానే ఒక చిన్న తువాలు గుడ్డ కూడా ఇచ్చాడు. ముష్టివాడు సంతోషించి, అబ్బాయి నీకేం కావాలో కోరుకో అన్నాడు. అందుకు అలీ, తాత నా గడ్డం పిల్లిగడ్డం కావటం చేత అందరూ నన్ను చూసి అసహ్యించుకుంటున్నారు. అందువల్ల నా వృత్తి మందగించి బ్రతుకుదెరువు ఇబ్బందిగా ఉంటుంది. అందమైన ఒక మూరెడు గడ్డం ప్రసాదించావంటే ఖాతాదారులు మళ్ళీ వచ్చి వ్యాపారం బాగా సాగుతుంది. అప్పుడు నా జీవనం చక్కగా జరుగుతుంది అని మనసులో కోరిక వెల్లడించాడు. అప్పుడు ఆ ముష్టివాడు తన చింకికోటులో చేయి పెట్టి ఒక పాత్ర తీసి ఇస్తూ, అబ్బాయి ఈ పాత్ర నీ కోరిక నెరవేరుస్తుంది. నీ కోరిక మాత్రమే గాని ఇతరుల కోరిక నెరవేరదు సుమా అని చెప్పి అదృశ్యమయ్యాడు. తరువాత అలీ ఆ పాత్ర తీసి చూడగా దాని నిండా పగుళ్ళు కనపడ్డాయి. ముష్టివాడు మోసం చేసి నాకీ పనికిరాని పాత్ర అంటగట్టిపోతున్నాడు అనుకుంటూ దానిని అవతల పడేద్దామని చూసేసరికి దానిపైన కోరిన కోరిక తీర్చే చిత్రమైన అక్షయ పాత్ర అని అక్షరాలు రాసి ఉన్నాయి. ఈ అక్షరాలు చూడగానే అలీ మనసు మారిపోయింది. వీడు మామూలు ముష్టివాడు కాదు కాబోలు, మహిమలు తెలిసిన వాడిలాగా కనబడుతున్నాడు అనుకుని ఆ పాత్రను శుభ్రపరిచి ఒకచోట జాగ్రత్త పెట్టాడు. ఒకనాడు అందులో నీళ్లు పోయడంతోటే అవి కుతుకుతా ఉడికి పొగలు ఆవిరి బయలుదేరి గది అంతా కమ్మేసింది. అలీకి ఊపిరాడక బయటకు వెళ్ళిపోదామనుకునేసరికి ఆ పాత్రలో నుంచి విచిత్రమైన మనిషి ప్రత్యక్షమయ్యాడు. ఆ మనిషికి సింహం తల, పొడుగాటి జూలు, చిలుక ముక్కు, శరీరం అంతా కోతి శరీరం. ఇటువంటి చిత్రమైన మనిషి వచ్చి నీకేం కావాలో కోరుకో అనేసరికి అలీ, తాత నా గడ్డం పిల్లిగడ్డం కావటం చేత అందరూ నన్ను చూసి అసహ్యించుకుంటున్నారు. అందువల్ల నా వృత్తి మందగించి బ్రతుకుదెరువు ఇబ్బందిగా ఉంటుంది. అందమైన ఒక మూరెడు గడ్డం ప్రసాదించావంటే ఖాతాదారులు మళ్ళీ వచ్చి వ్యాపారం బాగా సాగుతుంది. అప్పుడు నా జీవనం చక్కగా జరిగిపోతుంది అని కోరాడు. అంతటా చిత్రమైన మనిషి అంతర్ధానమైపోయాడు. పొగలు ఆవిరి, పాత్రలోని నీళ్లు మాయమైపోయాయి. మరికొంచెం సేపటికల్లా అతని కోరిక ప్రకారం పిల్లిగడ్డం పోయి అందమైన ఒక మూరెడు గడ్డం మొలిచింది. ఒక్క రాత్రిలో అలీకి అందమైన మూరెడు గడ్డం మొలిచిందనే వార్త తెలియటంతోటే ఊరిలోని అందరూ అలీ షాపుకు వచ్చి తమ గడ్డాలు కూడా సరిగ్గా అతని గడ్డం మాదిరిగా కత్తిరించమని కూర్చున్నారు. దెబ్బతో అలీకి దశ తిరిగి మంచి రోజులు వచ్చాయి. షాపు పట్టకుండా ఖాతాదారులు రాసాగారు. వ్యాపారం వృద్ధి పొంది అలీకి జీవనం చక్కగా జరుగుతుంది. పైగా అతని పేరు కూడా మారుమోగిపోయింది. కొంతకాలం అయ్యేసరికి ఈ రకం గడ్డంతో ప్రజలు విసిగెత్తిపోయారు. మళ్ళీ అలీ వృత్తి మందగించింది. అయితేనేం, తన వద్ద కోరిక తీర్చే అక్షయపాత్ర ఉన్నదిగా ఇప్పుడు. మళ్ళీ రెండోసారి పాత్రలో నీళ్లు పోసి చిత్రమైన మనిషిని ప్రత్యక్షం చేసుకున్నాడు అలీ. ఈసారి మునుపటి కంటే అందమైనది, మోకాళ్ళ వరకు ఉండే వెండి వెంట్రుకలతో మెరిసిపోయే గడ్డం కోరుకున్నాడు. ఆ ప్రకారమే జరిగింది. ఈ విడ్డూరం ఊరిలో అల్లుకోగానే ఇంకోసారి ఊరి వాళ్ళందరూ అలీ షాపులో విరగబడి ఇటువంటి కొత్త రకం గడ్డం మాకు కావాలి అంటూ కూర్చున్నారు. ఈసారి అలీ షాప్కి ఖాతాదారులు తిరిగి రావటము, అతని పేరు మోగిపోవటం మాత్రమే కాదు, ఈ వార్త సరాసరి పాదుషా చెవిన పడింది. ఓహో, బాగా ఉంది, మన రాజ్యంలో వెండి గడ్డపు గలవాడు ఉన్నాడంటే ఎంత గొప్ప అంటూ అలీ గురించి పాదుషా మెచ్చుకుంటూ ఉండగా చాటున ఉండి పాదుషా కుమార్తె ఆ మాటలు వింది. నాన్నగారు, మరైతే నేను వెండి గడ్డపు వాడిని పెళ్లాడుతాను అంది. గొప్ప కోసం పాదుషా, అమ్మాయి నీకేమిటి, వెండి గడ్డపు వాడు భర్త ఏమిటి, బంగారపు గడ్డం వాడిని తెప్పించి నీకు పెళ్లి చేస్తా చూసుకో అని బడాయి కొట్టాడు. కోటలో పనివాడు ఒకడు ఈ సంభాషణ అంతా మోసుకుపోయి అలీకి చెప్పాడు. పట్టరాని ఉత్సాహంతో అలీ చిత్రమైన మనిషిని రప్పించి కోరికను తెలియపరిచాడు. ఈసారి అతనికి దగదగా మెరిసే బంగారపు గడ్డం మడమల వరకు వేలాడుతూ ఒక కొత్త రూపం వచ్చేసింది. మరునాడు అలీ ముస్తాబై కోటకు చేరేసరికి అందరూ అతనిని వింతగా చూశారు. అలీ వచ్చిన సంగతి పాదుషాకు తెలియగానే తన వాగ్దానం ప్రకారం అతనిని కూతురికిచ్చి పెళ్లి చేయగా తప్పింది కాదు. ఇలా ఉండగా ఒకరోజు పాదుషా అలీని పిలిచి, ఏమోయ్ అలీ, బంగారు గడ్డం పైన నాకు సరదా పుట్టింది. రేపు ఉదయంలోగా నీ గడ్డం మాదిరి గడ్డం నాకు వచ్చేటట్లు చెయ్యాలి, లేకపోతే నీ పని ఏం జరుగుతుందో ఆలోచించుకో అని ఆజ్ఞపూర్వకంగా చెప్పాడు. వెంటనే అలీ తన పాత్రలో నీళ్లు పోసి చిత్రమైన మనిషిని రప్పించి పాదుషా కోరిక తెలియచెప్పాడు.
అందుకు చిత్రమైన మనిషి ఇది నీ కోరిక కాదు, నేను నెరవేర్చను అంటూ అదృశ్యమయ్యాడు. ఇక ఎలాగా పాదుషా తన తల కొట్టించి కోటగుమ్మానికి వేలాడదీయిస్తాడని అలీకి భయం పట్టుకుంది. ఆ కంగారులో అలీ తన అక్షయపాత్రను స్నానపు గదిలో దాచి మళ్ళీ తీసుకోవటం మరిచిపోయాడు. ఇంతలో రాజకుమారి స్నానపు గదిలోకి వచ్చి చూడగా పగిలిన పాత్ర ఆమె కంటికి కనపడింది. దానిని చూసి చీదరించుకుని ఆమె కిటికీలో నుంచి విసిరేసింది. సరిగ్గా అదే సమయంలో విరక్తి చెందిన అలీ ఆ ధరణ వస్తూ తన మహిమగల పాత్ర కింద పడిపోవటం చూశాడు. ఆత్రంతో పరిగెత్తుకుపోయి అది ఎలాగైనా పడిపోకుండా పట్టుకోవాలని ప్రయత్నించాడు. అలీ ఎంత ప్రయత్నించినప్పటికీ ఆ పాత్ర తప్పిపోయి అలీ కాళ్ళ దగ్గరే పడి ఎన్ని పగుళ్ళున్నాయో అన్ని ముక్కలయ్యింది. ఆ ముక్కలలో నుంచి పొగలు ఆవిరి బయలుదేరి ఆ ప్రదేశమంతా కమ్మేసింది. అందులో నుంచి విచిత్రమైన మనిషి ఆఖరిసారి ప్రత్యక్షమై మరెన్నడూ కనపడనని చెప్పి అంతర్ధానమైపోయాడు. అక్షయపాత్ర తన ఆధీనంలో నుంచి పోగానే అలీగడ్డం తడిమి చూసుకునేసరికి మళ్ళీ తన పిల్లిగడ్డమే ఉంది. నిమిషమైనా అక్కడ నిలవకుండా అలీ కాలి కొద్దీ పరుగిచ్చుకున్నాడు. పోయి ఇన్నాళ్ళ నుంచి ఖాళీగా ఉన్న తన క్షౌరశైలకు చేరుకున్నాడు. గబగబా తలుపులు తెరిచి ఒంటిమీద ఉన్న రాజదుస్తులు తీసి ఒక మూలన పడేసి కూర్చున్నాడు. చాలా కాలానికి మళ్ళీ కంటపడిన అలీని చూసి ఊరి వాళ్ళందరూ పలకరించారు. ఎప్పటిలాగా అతని వృత్తి సాగుతూనే ఉంది. అయితే తన ఆజ్ఞ నెరవేర్చని అలీ తల తీయించి కోటగుమ్మానికి కట్టించాలని పాదుషా ఇప్పటికీ పంతం పట్టే ఉన్నాడు. అయినా ఆ షాపు పక్క నుంచి వస్తూ పోతూ ఉన్నప్పటికీ ఆ పిల్లిగడ్డపు అలీ తన అల్లుడే అన్న సంగతి రాజు కనిపెట్టలేకపోయాడు.